తెలుగుదేశం పార్టీ లీడర్లకు మోడీ సర్కార్ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తోంది. తాజాగా గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజుకు అవకాశం కల్పించారు. ఆలోపే మరో గవర్నర్ పోస్ట్ ఇచ్చేందుకు మోడీ సిద్ధమయ్యారా? మరి టీడీపీ నుంచి గవర్నర్ పదవి ఎవరికి దక్కబోతోంది? గవర్నర్ రేసులో ఉన్న నేతలెవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీఏ బలోపేతంలో భాగంగా బీజేపీ అధినాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కొద్ది రోజులుగా మిషన్ 2029 వ్యూహాలను అమలు చేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా కీలక పదవుల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజుకు గోవా గవర్నర్ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీకి మరో గవర్నర్ పదవితో పాటుగా కేంద్రంలోని కీలక నియామకాల్లోనూ అవకాశం కల్పించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అయితే కొత్త పదవులపై ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ పదవులు సీఎం చంద్రబాబు ఎవరికి కట్టబెడతారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కేంద్రంలోని మోదీ సర్కార్ ఎన్డీఏ పార్టీలను విస్తరించే ఆలోచనలో ఉంది. అందుకే మిత్రపక్ష పార్టీలకు పదవులు ఇవ్వాలని డిసైడ్ అయింది. త్వరలో బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తర్వాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. టీడీపీకి కేంద్ర కేబినెట్లో 2 మంత్రి పదవులు దక్కాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్గా నియమించారు. 2014 నుంచి 2018 మధ్యకాలంలో ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్న సమయంలో గవర్నర్ పదవిపైన హామీ దక్కింది. అయితే అమలు కాలేదు. కానీ ఈసారి తొలి ఏడాది పూర్తవుతూనే గవర్నర్ పదవిపైన నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో టీడీపీకి ప్రాధాన్యత కల్పిస్తూ మరో గవర్నర్ పదవిపైన హామీ దక్కినట్టు పార్టీ ముఖ్య నేతలు అంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీలో చాలామంది సీనియర్ లీడర్లను పక్కన పెట్టారని ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొందరు నేతలకు టికెట్ ఇవ్వని సీఎం చంద్రబాబు భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయని హామీ ఇచ్చారు. దాంతో సైలెంట్ అయిన నేతలు తమకు పదవులు ఎప్పుడెప్పుడు దక్కుతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇందులో అశోక్ గజపతి రాజు కూడా ఉండేవారు. ఇప్పుడు ఆయనకు గవర్నర్ పోస్టు దక్కింది. ఆ తర్వాత మరో గవర్నర్ పోస్టు ఎవరికి దక్కబోతుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. అయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు గవర్నర్ పదవి ఇవ్వొచ్చని టీడీపీ వర్గాలంటున్నాయి. ఇందులో మాజీ మంత్రి, సీనియర్ లీడర్ యనమల రామకృష్ణుడి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ ఆయన్ను రాజ్యసభకు పంపించి రాయలసీమకు చెందిన ఓ బీసీ నేతకు గవర్నర్ పదవి ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా గవర్నర్ పదవి రేసులో రాయలసీమ నుంచి మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి పేరు వినిపిస్తోంది. కొద్ది రోజులుగా పొలిటికల్గా సైలెంట్ అయిన కేఈ తన కుమారుడికి మాత్రం పత్తికొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకున్నారు. దాంతో ఆయన ఎమ్మెల్యేగాను ఘన విజయం సాధించారు. అయితే కేఈ కృష్ణమూర్తికి గవర్నర్ పదవి ఇచ్చే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా కేఈ కృష్ణమూర్తి మంత్రిగా పనిచేశారు. సీఎం చంద్రబాబుకు అత్యంత నమ్మకమైన నేతల్లో కేఈ కూడా ఒకరు. అందుకే ఆయనకు గవర్నర్ పదవి ఇచ్చేందుకు రెడీ అయ్యారని అంటున్నారు. మరోవైపు తెలంగాణకు చెందిన ఓ నేతకు కూడా కేంద్రంలో కీలక పదవి ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు రెడీ అయ్యారని అంటున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత నుంచి ఢిల్లీ పెద్దలు ఓ లిస్టు కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఏడాది తర్వాత టీడీపీ లీడర్లకు పదవుల జాతర మొదలు కావడంతో టీడీపీ నేతలు మాత్రం ఖుషి అవుతున్నారు.